ఆగస్టు 9న కలకత్తాలో మహిళా పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, భద్రగిరి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ భద్రగిరి ప్రభుత్వ వైద్యశాల నుండి గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్లకార్డులతో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కలకత్తాలో పల్మనాలజీ చేస్తున్న పీజీ విద్యార్థినిపై అత్యాచారం జరగడం చాలా దారుణమని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ప్రతిఘటిస్తున్నారని ఆయన తెలిపారు. ఐఎంఏ ఇండియా వారిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు అందరూ ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు అనగా 18 ఆగస్టు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మాకు సత్వరం న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైద్యులు, ధరణి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఒక మహిళా పల్మనాలజీ చేస్తున్న పీజీ విద్యార్థిని పైన మానభంగం జరిగి మర్డర్ చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ చాలా రోజులుగా ప్రతిఘటిస్తున్నారు. కానీ ఈ రోజు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రేపు 18వ తారీఖు 6 గంటల వరకు సమూలంగా ఓపీడీ సర్వీసెస్ అన్ని దేశవ్యాప్తంగా బంద్ చేయాలని మా గవర్నమెంట్ సర్వీసెస్ వాళ్ళు, ఐఎంఏ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా కూడా వైద్య సేవలందరినీ బంద్ చేయడం జరిగింది. దీని అంతటికి మెయిన్ ఉద్దేశం ఒక్కటే, త్వరగా న్యాయం చేయాలి. ఇక్కడ జరుగుతున్నది ఒక వైద్యురాలపై కాదు, ఒక మహిళపై జరిగిన ఈ అన్యాయానికి దేశవ్యాప్తంగా కూడా సానుకూలంగా స్పందన లభించాలని కోరుకుంటున్నాం. మా వైద్యులందరికీ ఈ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. మేము ఎవరిని ద్వేషించి ఈ సమ్మె చేయట్లేదు, మాకు న్యాయం జరగాలని ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా ముఖ్య ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా మీడియా పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. We want justice. 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 No justice. No justice. No justice. No justice. No justice. No justice.